రాష్ట్రంలోని పేదల ఆరోగ్యానికి తమ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇప్పటికే సుమారు 8 కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ చెక్లను లబ్ధిదారులకు అందజేయడం నిజంగా అభినందనీయమన్నారు. గత 17 ఏళ్లుగా ప్రతి వేసవి కాలంలో చిన్నారులకు ఈత శిక్షణ అందిస్తూ ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్ అభినందించారు. ఈత అనేది కేవలం ఆత్మరక్షణకు మాత్రమే కాకుండా శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే క్రీడని ఆయన పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు ఈత నేర్పించడం ద్వారా వారిలో ధైర్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు విజయవాడలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత ప్రశాంతంగా సాగాయి. కట్టుదిట్టమైన భద్రత, పటిష్టమైన ఏర్పాట్ల మధ్య అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు హాజరయ్యారు. హాల్ టికెట్, గుర్తింపు కార్డుల పరిశీలన వంటి నిబంధనలను అధికారులు ఖచ్చితంగా అమలు చేశారు. అభ్యర్థులు, వారి తల్లిదండ్రుల రాకతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి నెలకొంది. విజయవాడలో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల సహా పలు కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధి భక్తజనంతో కళకళ్లాడింది. ఆదివారంతో పాటు వేసవి సెలవులు కూడా తోడవడంతో దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థాన అధికారులు వారికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఒకే కుటుంబానికి చెందిన 4 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం లభించడం సెంట్రల్ నియోజకవర్గానికి గర్వకారణమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలను కళల వైపు ప్రోత్సహించడం ఎంతో అవసరమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదిగి దేశానికి, రాష్ట్రానికి మరిన్ని అంతర్జాతీయ అవార్డులు తీసుకురావాలని ఆకాంక్షించారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఎండ నుంచి ఉపశమనం కలిగించే విధంగా జనసేన పార్టీ నాయకులు బాడిత శంకర్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుద్దా వెంకన్న అన్నారు. సేవా కార్యక్రమాల్లో బాడిత శంకర్ ఎప్పుడూ ముందుంటారని ప్రశంసించారు. తీవ్ర ఎండల దృష్ట్యా వేసవి కాలమంతా ఈ శిబిరం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. భవన నిర్మాణ కార్మికులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు కోరారు. నిర్మాణ రంగంలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మికుల కుటుంబాలకు తక్షణమే 10 లక్షలు నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు ద్వారా కొత్త కార్డులు రెన్యువల్ చేయడానికి పెట్టిన నిబంధనలను కూటమి ప్రభుత్వం, లేబర్ అధికారులు తక్షణమే తొలగించాలని బాబురావు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని వైసీపీ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయం రైతుల సంక్షేమ విభాగ ఇన్ఛార్జ్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోకుండా మొద్దు నిద్రపోతుందని విమర్శించారు. కేంద్రం ఎరువుల సబ్సిడీ తగ్గించడంతో ఎరువుల ధరలు 10 నుంచి 40% వరకు పెరిగాయని, రైతులపై భారీ భారం పడుతుందన్నారు. యూరియా కొరత, విత్తనాల సమస్యలపై ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.